Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఉన్న సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియోస్ అనేది చూస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో సెకండ్ పార్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? యావరేజ్ స్పీడ్స్. సో యావరేజ్ స్పీడ్స్ గురించి ఈ యొక్క సెకండ్ పార్ట్లో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, మనకి యావరేజ్ స్పీడ్స్లో ఈ యొక్క 4 డిఫరెంట్ కేసెస్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారనమాట ఫ్రెండ్స్. సో ఒకటి సేమ్ పాత్. సో సేమ్ పాత్ 2 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, లేదా 3 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ డిస్టెన్సెస్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఈ యొక్క 4 టాపిక్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క యావరేజ్ స్పీడ్స్, యావరేజ్ టైం, యావరేజ్ డిస్టెన్సెస్ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో 1 by 1 వీటి మీద, సో ఇప్పుడు సేమ్ పాత్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా అనేది ఎలా వస్తుంది? సో ఈ యొక్క 4 డిఫరెంట్ పార్ట్స్ మీద, ఈ యొక్క 4 డిఫరెంట్ పార్ట్స్ మీద కూడా మనకి ఫార్ములాస్ అనేది ఎలా వస్తాయో చూసిన తర్వాత సో వీటి మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కేసులో చూడండి, సేమ్ పాత్. సో పాత్ అనేది సేమ్ ఉంటుంది. పాయింట్ ఏ నుండి బి వరకు కవర్ అవుతుంది. సో తర్వాత బి నుండి ఏకి రిటర్న్ అవుతుంది అనమాట. సో చూడండి, పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అవుతున్నాడు విత్ ఏ స్పీడ్ ఆఫ్ x km/h, విత్ ఏ స్పీడ్ ఆఫ్ x km/h. ఏ నుండి బీకి వెళ్ళాడు. సో ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడేమో x km/h స్పీడ్తో వెళ్ళాడు. సో బి నుండి ఏకి వచ్చేటప్పుడేమో y km/h స్పీడ్తో రిటర్న్ అయ్యాడు. సో టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో చూడండి, యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమి? యావరేజ్ స్పీడ్. సో ఈ యొక్క కేసులో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా అనేది ఏమొస్తుంది? 2 × xy/x+y. సో 2xy/x+y అనేది ఈ యొక్క కేసులో యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్, సో ఇప్పుడు ఒకవేళ సో ఈ యొక్క జర్నీలో యావరేజ్ స్పీడ్ అడిగితే 2xy/x+y అనేది ఫార్ములా అవుతుంది. సో అదే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే, సో ఆ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా అంటే డి అనుకుంటున్నా. సో ఈ యొక్క డిస్టెన్స్ ఏమనుకుంటున్నాను? డి అనుకుంటున్నా. సో ఏ నుండి బీకి వెళ్ళి మళ్ళీ బి నుండి ఏకి రావడానికి ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు? సో వెళ్ళడానికి ఏమో ఒకటి, రావడానికి ఏమో ఒకటి. ఎన్ని డిస్టెన్సెస్ కవర్ చేశాడు? 2 డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు. సో 2d ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క డిస్టెన్స్ ఫార్ములా అనేది ఎలా వస్తుంది? సో 2d ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అనేది ఈ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 2d అనేది ఎందుకు తీసుకున్నాం? ఈ డిస్టెన్స్కి వెళ్ళి మళ్ళీ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడు. సేమ్ పాత్. సో చూడండి, ఈ యొక్క కేసు అనేది ఏమి? సేమ్ పాత్లో ఏ నుండి బీకి వెళ్ళి అదే పాత్లో బి నుండి ఏకి వస్తున్నాడు కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు. సో అందుకోసమే ఇక్కడ 2d తీసుకున్నాం. సో డైరెక్ట్గా మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే /2. సో ఇది డిస్టెన్స్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, సో ఫస్ట్ కేసులో సేమ్ పాత్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y. సో డిస్టెన్స్ అనేది యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం బై 2 అనేది ఈ యొక్క కేసులో డిస్టెన్స్ ఫార్ములా అనేది అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, 2 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ 2 డిఫరెంట్ స్పీడ్స్. సో చూడండి, ఒక్కటే డిస్టెన్స్ ఉంది. సో ఈ యొక్క డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఏమో x km/h స్పీడ్తో వెళ్తున్నాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో y km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఈ యొక్క టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో చూడండి, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంతే, 2xy/x+y. ఎందుకంటే 2 డిఫరెంట్ స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి యావరేజ్ అనేది ఏమవుతుంది? 2xy/x+y అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇది డిస్టెన్స్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఏ నుండి సికి, సో ఈ యొక్క కంప్లీట్ జర్నీలో టోటల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే d ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ కేస్. సో ఈ యొక్క థర్డ్ కేసులో మనకి ఏమేమి ఉన్నాయి? 3 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ 3 డిఫరెంట్ స్పీడ్స్. సో చూడండి, 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అంటే ఏ నుండి బీకి మధ్య దూరం, బి నుండి సికి, సి నుండి డీకి మధ్య దూరం అనేది సేమ్ ఉంటుంది. సో ఈ యొక్క ఈక్వల్ డిస్టెన్సెస్లో డిఫరెంట్ స్పీడ్తో అనేది ట్రావెల్ చేస్తాడు. సో ఈ యొక్క డిఫరెంట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు ఈ యొక్క యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అనేది ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అంటే 3xyz. సో ఇక్కడేమో x km/h,
ఫస్ట్ డిస్టెన్స్ ఏమో x కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ ఏమో y కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ ఏమో స్పీడ్ ఎంత z కిలోమీటర్ పర్ అవర్. సో ఈ యొక్క టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అవుతుంది 3xy బై, సో చూడండి 3xyz బై xy ప్లస్ yz ప్లస్ xz. సో ఇది యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా అవుతుంది. సో చూడండి 3 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ 3 డిఫరెంట్ స్పీడ్స్. సో దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమి 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క టోటల్ జర్నీలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ ఫార్ములా అనేది ఆల్వేస్ సేమ్ ఉంటుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, కానీ ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం వస్తుంది అనమాట. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క కేసులో మనకి ప్రాబ్లమ్స్ అనేది అడిగితే ఈ రెండింటి మీదనే అడుగుతాడు. యావరేజ్ స్పీడ్ మీద అయినా అడగచ్చు, లేదా డిస్టెన్స్ మీద అయినా అడగచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ కేస్. సో ఈ కేసులో చూడండి డిఫరెంట్ డిస్టెన్సెస్ 2 ఆర్ మోర్, అంటే టూ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. సో చూడండి డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటాయి, స్పీడ్స్ అనేది డిఫరెంట్స్ ఉంటాయి. సో అది 2 అవ్వచ్చు, లేదా అంతకు మించి ఎక్కువైనా అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇలాంటి కేసులో మనం యావరేజ్ స్పీడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చూడండి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి యావరేజ్ స్పీడ్ అనేది ఎలా తీసుకుంటాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఆ యొక్క డిస్టెన్సెస్ని యాడ్ చేసుకుంటే మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది. సో ఈ యొక్క 3 పార్ట్స్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, a కిలోమీటర్ పర్ అవర్, b కిలోమీటర్ పర్ అవర్, c కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. సో దాని యొక్క టోటల్ స్పీడ్ అనేది ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ c అవుతుంది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఇన్ ఏ టోటల్ జర్నీ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అనేది ఈ యొక్క కేసులో యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క టోటల్ జర్నీలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాడు. డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సో ఈ యొక్క డిస్టెన్స్ ఫార్ములా అనేది ఎలా వస్తుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఫార్ములా అనేది సో కాన్స్టెంట్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఏ కేసులో చూసుకున్న డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం మాత్రమే ఉంటుంది. ఈ యొక్క సేమ్ పాత్లో ఎప్పుడైతే వెళ్ళి సేమ్ డిస్టెన్స్కి సేమ్ పాయింట్కి తిరిగి వస్తున్నాడో, అంటే సేమ్ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడో, అప్పుడు మాత్రమే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం డివైడెడ్ బై 2 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క కేసులో మాత్రమే ఈ యొక్క డిస్టెన్స్ యొక్క ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. సో మిగతా అన్ని కేసుల్లోనూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం వస్తుంది అనమాట. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఈ 4 డిఫరెంట్ కేసెస్ మీద సో ప్రాబ్లమ్స్ అనేది డిఫరెంట్గా అడుగుతాడు. సో ఒకసారి ఏమో యావరేజ్ స్పీడ్ ఇస్తాడు, టైం ఇస్తాడు, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా డిఫరెంట్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ యావరేజ్ స్పీడ్స్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి చాలా టైమ్స్ అడిగాడు అనమాట ఫ్రెండ్స్. సో ఆ యొక్క ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్తో ఇంక్లూడ్ చేసుకొని సో వీటి మీద బేస్ అయిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A person travel from A to B at the rate of 30 km per hour and return to point A at the rate of 20 km per hour. Find the average speed of whole journey. చూడండి, సో పాయింట్ ఏ నుండి బీకి వెళ్తున్నాడు. సో ఈ పాయింట్ని ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడేమో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడు, 30 km per hour స్పీడ్తో ట్రావెల్ చేశాడు. సో నెక్స్ట్ బి నుండి ఏకి రిటర్న్ అన్నాడు కదా. సో బి నుండి ఏకి రిటర్న్ అయినప్పుడు ఎంత స్పీడ్తో వచ్చాడు, 20 km per hour స్పీడ్తో వచ్చాడు. సో ఈ యొక్క కంప్లీట్ జర్నీలో సో యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏమి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై కదా. సో 2xy బై ఎక్స్ ప్లస్ వై. సో ఈ యొక్క ఫార్ములాలో ఈ యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 30 ఇంటూ 20 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అంటే 30 ప్లస్ 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50. 0 అండ్ 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 5 అనేది ఇక్కడ 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 2 జా 12, 12 2 జా 24 km per hour అనేది ఈ యొక్క టోటల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి.
ఇఫ్ ఏ మ్యాన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. చూడండి, ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? 40 km/h అండ్ రిటర్న్ టు బి విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h ఇన్ 90 minutes. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. చూడండి, వెళ్ళేటప్పుడు ఏమో ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 40 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో బి నుండి ఏకి వచ్చేటప్పుడేమో 60 km/h స్పీడ్తో వచ్చాడు. సో ఇప్పుడు ఆ టైం టోటల్ ఈ యొక్క జర్నీ ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టింది? 50 minutes టైం అనేది పట్టింది అనమాట ఫ్రెండ్స్. సారీ, 90 minutes టైం పట్టింది. సో ఎంత పట్టింది? 90 minutes. 90 minutesలో రిటర్న్ వచ్చాడు. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ మరియు బికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y కదా. సో డైరెక్ట్గా ఈ ఫార్ములాలో యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములాలో యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, 2 × 40 × 60 డివైడెడ్ బై 100. 0 0 ఇక్కడున్న 0 అనేది క్యాన్సిల్ అయింది. ఎంత వచ్చింది? 2 4s 8, 8 6s 48. సో యావరేజ్ స్పీడ్ అనేది ఎంత వచ్చింది? 48 km/h. సో యావరేజ్ స్పీడ్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అనేది సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది ఏ నుండి బీకి వెళ్ళి మళ్ళీ బి నుండి ఏకి వస్తున్నాడు. సో కాబట్టి మనం ఎలా రాసుకుంటాం? 2 times ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములా అనేది యూస్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి డి మాత్రమే కదా కావాల్సింది. డి మాత్రమే కావాలి అంటే ఇక్కడ డివైడెడ్ బై 2 తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, యావరేజ్ స్పీడ్ అంటే ఎంత? యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎంత ఉంది? 48 km/h ఇంటూ టైం అనేది ఎంత ఇక్కడ? సో టైం అనేది 90 minutes కదా. 90 minutesని అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 90 డివైడెడ్ బై 60 డివైడెడ్ బై 2 అన్నమాట. సో ఇప్పుడు 0 and 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 6 అనేది 6 8s 48. 2 అనేది ఎన్ని? 4 times. సో 4 9s 36. సో 36 km అనేది ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. సో ఏ మరియు బి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉంది? 36 km అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 3 క్వశ్చన్ చూడండి. థర్డ్ ప్రాబ్లం. A person travel from A to B at the rate of 9 km/h and return to point A at the rate of 6 km/h. If the whole journey he takes 50 minutes, find the distance between A to B. సో చూడండి, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడేమో 9 km/h స్పీడ్తో వచ్చాడు. సో బి నుండి ఏకి వెళ్ళేటప్పుడేమో 6 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఈ యొక్క టోటల్ జర్నీ అనేది కంప్లీట్ చేయడానికి సో ఎంత టైం పట్టింది? 50 minutes టైం పట్టింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇది నార్మల్గా మనకి డిస్టెన్స్ ఫార్ములా. సో కానీ ఇక్కడ ఏ నుండి బీకి వెళ్ళి మళ్ళీ బి నుండి ఏకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ 2 times ఆఫ్ డిస్టెన్స్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు 2 times ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది? 2xy/x+y కదా. 2 × 9 × 6 డివైడెడ్ బై 9 + 6. 9 + 6 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ టైం అనేది ఎంత ఉంది ఇక్కడ? 50 minutes. 50 minutesని అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 60 చేయాలి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. చూడండి, 0 and 0 అనేది క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడున్న 6తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయి. 5 అనేది 3 times. 3 9తో 3 times క్యాన్సిల్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 3 km. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 km అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 4. ఏ మ్యాన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ పి టు క్యూ. పాయింట్ పి నుండి క్యూకి స్టార్ట్ అయ్యాడు. స్పీడ్ ఆఫ్ 8 km/h and return to Q with a speed of 12 km/h. He covered a distance of 48 km in whole journey. Find the time taken in the whole journey. చూడండి, 8 km/h స్పీడ్తో వెళ్ళేటప్పుడు సో వచ్చేటప్పుడేమో 12 km/h స్పీడ్తో క్యూ నుండి పీకి రిటర్న్ అయ్యాడు. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. సో పి నుండి క్యూకి కాదు, ఇక్కడ ఇచ్చిన డిస్టెన్స్ అనేది చూడండి ఎలా ఇచ్చాడు. హీ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 48 km. సో పి నుండి క్యూకి వెళ్ళి క్యూ నుండి పీకి రావడానికి 48 km అనేది పట్టింది. సో 48 km డిస్టెన్స్ అనేది
కవర్ చేశాడు అంటే సో అందులో హాఫ్ డిస్టెన్సే కదా పీ నుండి క్యూ అనేది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 24 కిలోమీటర్స్. సో టోటల్ సో పీ నుండి క్యూకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత 24 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ ఇన్ ద హోల్ జర్నీ. టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా తెలుసు కదా. యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం ఎంత ఇక్కడ. సో టైం అనేది మనకు తెలియదు, డిస్టెన్స్ ఇచ్చాడు కదా 24 కిలోమీటర్స్ ఇంటూ టైం. ఈ యొక్క టైం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 12 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. సో ఈ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది ఎంత మిగిలింది, టీ ఈజ్ ఈక్వల్ టు 20/8. సో 20/8 అంటే చూడండి 4 2s 4 5s 5 డివైడెడ్ బై 2. సో టైం ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 2 అంటే ఎంత 2.5 అవర్స్. సో 2.5 అవర్స్లో ఈ యొక్క కంప్లీట్ జర్నీ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం. A person can complete a journey in 10 hours. He travels first half of journey at the rate of 21 km per hour and second half of journey at the rate of 24 km per hour. Find the distance covered in the whole journey. So చూడండి కంప్లీట్ జర్నీలో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 21 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ జర్నీ ఏమో 24 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది, 10 అవర్స్ టైం అనేది పట్టింది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ హోల్ జర్నీ. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం అనేది ఫార్ములా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ ప్లస్ వై. సో చూడండి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏ కేసులో ఉంది, 2 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ 2 డిఫరెంట్ స్పీడ్స్. ఇక్కడున్న డిస్టెన్సెస్ అనేది సేమ్ డిస్టెన్సెస్ బట్ ట్రావెలింగ్ విత్ ఏ డిఫరెంట్ స్పీడ్స్. సో ఆ కేసులో మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా అనేది ఏమొస్తుంది, 2xy బై ఎక్స్ ప్లస్ వై వస్తుంది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములాలో ఈ యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 21 ఇంటూ 24 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై, 21 + 24 45. సో ఇది మనకి వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేద్దాం. 3 7s 3 15s అగైన్ 3 5s 3 8s. సో ఇప్పుడు వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7 8s 56. 56 ఇంటూ 2 ఎంత 112. సో 112 ఇంకా 5 ఉంది కదా ఇక్కడ. సో ఈ 5 అనేది ఎంతో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి, అవ్వదు. సో ఎంత వస్తుంది, 112 డివైడెడ్ బై 5 అనేది యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 112 డివైడెడ్ బై 5 అనేది యావరేజ్ స్పీడ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం, యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 112 డివైడెడ్ బై 5. సో ఇది యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, 10 అవర్స్ ఇచ్చాడు. సో 5 అనేది 10తో 2 టైమ్స్ పోతుంది. సో 112 ఇంటూ 2 ఎంత 224 కిలోమీటర్స్. సో ఈ యొక్క హోల్ జర్నీ అనేది ఎంత ఉంది, 224 కిలోమీటర్స్ అనేది ఈ యొక్క జర్నీ అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 6. సిక్స్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 6 hours. ఇట్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ 40 km/h అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అట్ ది రేట్ ఆఫ్ 60 km/h. ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. సో చూడండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నాడు అంటే 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నట్టు. సో ఫస్ట్ హాఫ్ ఏమో 40 km/h స్పీడ్తో వెళ్ళాడు, సెకండ్ హాఫ్ ఆఫ్ జర్నీ ఏమో 60 km/h స్పీడ్తో వెళ్ళాడు, 60 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో ఈ యొక్క జర్నీ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, 6 hours పట్టింది. ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. సో డిస్టెన్స్ అనేది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇందాక ఎలా చేసాం, యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైంలో యావరేజ్ స్పీడ్ యొక్క వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. కానీ నేను ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం ఇక్కడ నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ కూడా ఇక్కడే ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క ప్రాబ్లం అనేది కంప్లీట్ చేద్దాం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది ఇక్కడ
సో ఫస్ట్ హాఫ్ ఏమో 40 km/h, సెకండ్ హాఫ్ ఏమో 60 km/h. సో ఈ కేసులో మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది? 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 40, ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత 40 + 60. 40 + 60 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ టైం ఎంత ఇక్కడ 6 hours. సో ఇప్పుడు చూడండి వాల్యూ అనేది ఎంత వస్తుందో 0 and 0, 0 ఇక్కడ 0. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఎంత వస్తుందో చూడండి 6 4s are 24, 24 ఇంటూ 6 ఎంత 24 into 6, 6 4s are 24, 6 2s are 12 plus 2, 144. So 144 into 2, 144 into 2 ఎంత 288 km. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. సో రిక్వైర్డ్ డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది 288 కిలోమీటర్స్ అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ వన్ క్వశ్చన్ చూడండి. A vehicle cover 3 equal parts of journey. First part at the rate of 20 km/h and second part at the rate of 30 km/h and last part at the rate of 40 km/h in 6.5 hours. Find the distance of each part of the journey. So చూడండి ఇప్పుడు కంప్లీట్ డిస్టెన్స్ అనేది అడగలేడు. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 3 ఈక్వల్ పార్ట్స్ అనేది ఉన్నాయి. సో 3 ఈక్వల్ పార్ట్స్లో ఈ యొక్క 3 ఈక్వల్ పార్ట్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ యొక్క డిస్టెన్స్ మాత్రమే అడిగాడు. సో టోటల్ డిస్టెన్స్ అనేది అడగలేడు. సో అది క్వశ్చన్ అనేది మనం 1-2 సార్లు చదవాలన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి ఫస్ట్ పార్ట్ ఏమో 20 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో నెక్స్ట్ ఏమో 30 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో నెక్స్ట్ ఏమో 40 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో ఇప్పుడు ఈ యొక్క 3 ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెలింగ్ విత్ ఏ 3 డిఫరెంట్ స్పీడ్స్. సో దాని యొక్క యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా అనేది ఏమొస్తుంది యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz డివైడెడ్ బై xy ప్లస్ yz ప్లస్ zx. సో ఈ యొక్క ఫార్ములాస్ అనేది మనం ఫస్ట్లో చూసాం. సో ఇది మనకి ఎన్నో కేసు అనేది థర్డ్ కేసు అవుతుంది కేస్ 3. సో కేస్ 3లో మనకి ఏమి 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెలింగ్ విత్ ఏ 3 డిఫరెంట్ స్పీడ్స్. సో దీని యొక్క యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3xy బై xy ప్లస్ yz ప్లస్ zx. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ యొక్క ఇండివిజువల్ పార్ట్ ఫస్ట్ పార్ట్ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం కంప్లీట్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క డివైడెడ్ బై 3 చేస్తే వచ్చేదే కదా మనకి ఈ యొక్క ఫస్ట్ పార్ట్ యొక్క డిస్టెన్స్. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 20 ఇంటూ 30 ఇంటూ 40 డివైడెడ్ బై x ఇంటూ y ఎంత 20 ఇంటూ 30 600 ప్లస్ 30 ఇంటూ 40 ఎంత 120 ఈజ్ నథింగ్ బట్ 1200 ప్లస్ 4 2s ఎంత 8 అంటే 800. సో ఇప్పుడు యాడ్ చేయండి ఇక్కడ ఈ యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. సో చూడండి 3 ఇంటూ 20 ఇంటూ 30 ఇంటూ 40 డివైడెడ్ బై 12 ప్లస్ 8 ఎంత 20 ప్లస్ 6 ఎంత 26 ఈజ్ నథింగ్ బట్ 2600 అనేది ఈ యొక్క వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 2 zeros అనేది క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ 2తో 10 times ఇక్కడ 2తో 13 times. సో ఇప్పుడు 13 అనేది దేంతో క్యాన్సిల్ అవుతుందా అవ్వదు. సో ఇప్పుడు ఏమొస్తుంది 10 ఇంటూ 3 30 ఇంటూ 4 120 ఇంటూ 3 360 డివైడెడ్ బై 13. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా అది అవ్వదు. సో యావరేజ్ స్పీడ్ని నేను ఇలానే ఉంచుకుంటున్నా. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 13 km/h. సో ఇది మనకి యావరేజ్ స్పీడ్. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. సో యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ ఎంత వచ్చింది 360 డివైడెడ్ బై 3 కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 13 ఇంటూ టైం అనేది ఎంత ఇక్కడ. సో టోటల్ టైం అనేది ఎంత పట్టిందంట 6.5 hours అన్నాడు. 6.5 hoursలో ఈ యొక్క కంప్లీట్ జర్నీ అనేది కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు టైం వాల్యూ అనేది ఎంత తీసుకుంటాం 6.5 hours. సో 6.5 అనేది 13తో 2 times అనేది క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 kilometers వస్తుంది. 2 అనేది 36తో 18 times పోతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 kilometers. చూడండి ఈ యొక్క టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది 180 kilometers.
టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత వచ్చింది 180 కిలోమీటర్స్. మనకి ఈ యొక్క క్వశ్చన్లో ఏమని అడిగాడు, ఓన్లీ ఈచ్ పార్ట్ యొక్క డిస్టెన్స్ అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కాబట్టి 180 డివైడెడ్ బై 3 చేస్తే వచ్చేదే కదా మనకి ఈక్వల్ పార్ట్ అనేది. సో 180 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్. సో ఈ యొక్క ఇండివిజువల్ పార్ట్ యొక్క ఈచ్ పార్ట్, సో ఫస్ట్ పార్ట్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 60 కిలోమీటర్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నాడు, ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనేది మాత్రమే మనం నీట్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 8. సో 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. A man completes 60 kilometers of journey at the rate of 10 km per hour and remaining 90 kilometers of journey with 15 km per hour. Find the average speed of whole journey. So చూడండి, సో ఈ యొక్క డిస్టెన్స్ లో సో ఫస్ట్ 60 కిలోమీటర్స్, సో ఫస్ట్ 60 కిలోమీటర్స్ అనేది ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, 10 km per hour స్పీడ్ తో వెళ్ళాడు. సో నెక్స్ట్ 90 కిలోమీటర్స్ అనేది ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, 15 km per hour స్పీడ్ తో వెళ్ళాడు. సో 10 km per hour, 15 km per hour. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 90 km per hour. సో ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ జర్నీ. సో ఇక్కడ చూడండి, 2 డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెలింగ్ విత్ 2 డిఫరెంట్ స్పీడ్స్. సో ఇలాంటి కేసులో మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా అనేది ఏమొస్తుంది, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 60 కిలోమీటర్స్ అనేది 10 km per hour స్పీడ్ తో వెళ్తే ఎంత టైం పడుతుంది, 6 అవర్స్, అంతే కదా. సో 60 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఒక గంటకు 10 కిలోమీటర్స్ వెళ్తే 6 అవర్స్ లో ఈ యొక్క 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. సో ఇక్కడ 90 కిలోమీటర్స్ ని 15 km per hour స్పీడ్ తో వెళ్తే ఎంత టైం లో ఫినిష్ చేయొచ్చు. సో 15 6 90 కదా. సో 15 6 90. సో 15 km per hour స్పీడ్ తో వెళ్తే 6 అవర్స్ లో ఈ యొక్క 90 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. సో ఇక్కడేమో 6 అవర్స్, ఇక్కడేమో 6 అవర్స్, టోటల్ టైం అనేది ఎంత వచ్చింది, 12 అవర్స్ వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత, 60 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 150 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం అనేది ఎంత ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఏమో 6 అవర్స్, సెకండ్ కేసులో ఏమో 6 అవర్స్, టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్. సో ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది. సో 12 అనేది ఎలా క్యాన్సిల్ అవుతుందో చూడండి, 12 1s are 12, సో 30 ఉంటది, 12 2s are 24, నెక్స్ట్ ఎంత మిగిలి ఉంటది, 6 ఉంటది. సో 6 కి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నామంటే ఎంత వస్తది, అప్పుడు 60 వస్తది. సో 12.5, సో 12 5s ఎంత 60 కదా, 12.5. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12.5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, 9th వన్, ప్రాబ్లం నంబర్ 9. సో 9th వన్ క్వశ్చన్ చూడండి. A man complete 30 kilometers of journey at the rate of 6 km per hour and remaining 40 kilometers of journey in 5 hours. Find the average speed of whole journey. So ఇక్కడ చూడండి, టూ డిఫరెంట్ గా ఇచ్చాడు. సో ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక చోట ఏమో చూడండి ఏమన్నాడు క్వశ్చన్ లో. సో ఫస్ట్ 30 kilometers of journey with 6 km per hour and next 40 kilometers in 5 hours అన్నాడు. సో 5 hours అన్నాడు, డైరెక్ట్ గా 5 hours అనేది టైం ఇచ్చేసాడు ఇక్కడ. సో మనకు కావాల్సిందేమి, సో ఇక్కడ ఎంత టైం లో ఈ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడో కనుక్కుంటే, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేసేసామనుకో మనకి యావరేజ్ స్పీడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫార్ములా అనేది చూద్దాం. సో ఫార్ములా అనేది ఏమి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 30 కిలోమీటర్స్, ఇక్కడేమో 40 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ అనేది టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అనేది ఎంత పడుతుందో చూద్దాం. సో చూడండి, 30 కిలోమీటర్స్ అనేది 6 km per hour స్పీడ్ తో వెళ్తే సో ఎంత టైం లో ఈ యొక్క 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది కవర్ చేయొచ్చు, 5 కదా. సో 6 × 5 = 30 కదా. సో 5 అవర్స్ లో 6 km per hour స్పీడ్ తో వెళ్తే 30 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో 5 అవర్స్ పట్టింది, సో ఇక్కడ 5 అవర్స్ పట్టింది. టోటల్ టైం అనేది ఎంత, 10 hours పట్టింది. 0 and 0 will get cancelled. So average speed is equal to 7 km per hour. So average speed of the total journey is equal to 7 km per hour. So ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గివెన్ వాల్యూస్ అనేది ఎలా ఇస్తున్నాడో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడేమో స్పీడ్ ఇచ్చాడు, సో ఇక్కడేమో టైం ఇచ్చాడు. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసేసి ఇక్కడ టోటల్ టైం అనేది తీసుకున్నాము అంటే
5 ప్లస్ 6 ఎంత 11 అవుతుంది. సో 70 డివైడెడ్ బై 11 వచ్చే వాల్యూ కూడా మనకి ఆప్షన్స్ లో ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడేమో స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడేమో టైం ఇచ్చాడు. సో కాబట్టి ఈ యొక్క స్పీడ్ ని ఈ యొక్క డిస్టెన్స్ ని యూస్ చేసుకొని ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేసి ఈ టైం రెండింటిని యాడ్ చేసి మాత్రమే ఈ యొక్క టోటల్ టైం అనేది తీసుకోవాలి. సో ఇలాంటి కేసెస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో నెక్స్ట్ 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 10. సో ప్రాబ్లం నెంబర్ 10 క్వశ్చన్ చదవండి ఒకసారి. 10th one. 10th one. A person travels some distance at the rate of 38 km/h by 3 hours. సో చూడండి, ఒక డిస్టెన్స్ ఎంతో తెలియదు, 30 km/h స్పీడ్ తో 3 అవర్స్ అనేది ట్రావెల్ చేశాడట. అంటే ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింటాడు? 114 కిలోమీటర్స్. సో 114 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింటాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, he traveled last 156 km with some speed. సో ఈ యొక్క 156 కిలోమీటర్స్ అనేది కొంచెం స్పీడ్ తో వెళ్ళాడు. ఆ యొక్క స్పీడ్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఈ యొక్క 156 కిలోమీటర్స్ with some speed అన్నాడు. if average speed for the whole journey is 54 kilometers అన్నాడు. అంటే యావరేజ్ టైం ఇచ్చాడు. సారీ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ is equal to 54 km/h. యావరేజ్ స్పీడ్ is equal to 54 km/h అన్నాడు. సో what is the speed of the person traveled last 56 kilometers? సో ఈ యొక్క 56 kilometers అనేది ట్రావెల్ చేశాడు కదా. సో ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేశాడో అని అడుగుతున్నాడు. సో ఈ యొక్క 156 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు కదా, దీని యొక్క స్పీడ్ అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, మనకి నార్మల్ గా ఇక్కడ డిస్టెన్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. డిస్టెన్స్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది. ఇక్కడేమో మనకి యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎంత? 54 km/h ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది? 114 ప్లస్ 156. సో ఈ 14 అనేది యువతలు తీసుకొద్దాం. అంటే ఎంత అవుతుంది? 156 ప్లస్ 14 ఎంత? 170. సో 170 అవుతుంది కదా. సో 170 ప్లస్ 100 ఎంత? 270 అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో టైం అనేది మనకు తెలియదు. సో టోటల్ టైం అనేది మనకు తెలియదు. సో టోటల్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 270 డివైడెడ్ బై 54. సో 54 అనేది 27 ని 2 టైమ్స్ చేస్తే 54 వస్తుంది కదా. సో ఇప్పుడు ఎలా క్యాన్సిల్ అవుతుంది? ఇది 5 అవర్స్. సో 270 డివైడెడ్ బై 54 అంటే 54 అనేది 270 తో 5 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 5 అవర్స్. సో చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి ఈ యొక్క టోటల్ జర్నీ అనేది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? 5 అవర్స్ టైం అనేది పట్టింది. సో ఎంత టైం పట్టింది? 5 అవర్స్ పట్టింది. కానీ ఇక్కడ 3 అవర్స్ అని వాడే ఇచ్చేసాడు. సో ఫస్ట్ 38 km/h స్పీడ్ తో 3 అవర్స్ అనేది జర్నీ చేశాడని ఈ 3 అవర్స్ అనేది క్వశ్చన్ లో ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే ఈ యొక్క 156 కిలోమీటర్స్ అనేది ఎంత టైం అనేది ట్రావెల్ చేశాడు? 2 అవర్స్ అనేది ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. కాబట్టి స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఫైండ్ అవుట్ చేయండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 156 kilometers. 156 divided by 2. సో 156 divided by 2 అంటే ఎంత? 2 అనేది 7 తో 14, 2 8 తో 16, 78 km/h. 78 km/h తో ఈ యొక్క సెకండ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాడు. సో 78 km/h స్పీడ్ తో వెళ్తే 2 అవర్స్ లో ఈ యొక్క 156 kilometers జర్నీ అనేది కంప్లీట్ చేస్తాడు అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి యావరేజెస్. సో యావరేజ్ స్పీడ్స్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఇదన్నమాట. సో డిఫరెంట్ కేసెస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది అడిగాడు. సో ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ టైం స్పీడ్ డిస్టెన్స్ లో సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది టైం స్పీడ్ డిస్టెన్సెస్ లో నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.